జూలై 17 యోహాను సువార్త 13వ అధ్యాయము 36 నుండి 38 వచనములు. తరువాత వచ్చేదవని చెప్పబడిన మాటలు శిలువ మరణంతో పేతురు మరణించే తీరును గురించి సూచిస్తుందని సిరిల్ గమనించాడు. పేతురు ప్రభువు అడుగుజాడల్లో నడిచి అదే మార్గంలో పరలోకం ప్రవేశించాడు. శిలువ మీద ప్రభువు మరణం సమీపించిందని చెప్పిన ప్రభువు మాటల పూర్తి భావాన్ని పేతురు ఎంత తక్కువగా గుర్తించాడో 37వ వచనం చూపుతుంది. నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నిన్ను వెంబడించడానికి ఇష్టపడని నీవు వెళ్ళే ప్రాంతం భూమి ఎక్కడ ఉంది? నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నిన్ను అంటిపెట్టుకోవడానికే నిర్ధారించుకున్నాను గనుక నీ నుండి వేరు కావడం కంటే నా ప్రాణాన్ని నీ కోసం ధారపోయడానికి నేను సిద్ధమే. ఈ మాటలు బాగా అర్థవంతమైనవే. ఈ మాటలకు తగ్గట్టుగా నిలబడడానికి పేతురు ఎన్నడూ సందేహించలేదు. కానీ అతనికి తన సొంత హృదయం తెలియదు. అతని ప్రకటనలో సూత్రం కంటే అనుభూతియే ఎక్కువగా ఉంది. అతడు తనలో ఉన్నదంతా చూడలేదు. స్వీయ అజ్ఞానంలోని పెంకితనాన్ని మనం గమనించాలి. మనం దీనత్వం కోసం ప్రార్థించాలి. మన సొంత ధైర్యం, స్థిరత్వంలోని అతి నమ్మకం గురించి మనం జాగ్రత్త పడాలి. నాశనానికి ముందు గర్వం వెళ్తుంది. పేతురికిచ్చిన ప్రభువు జవాబు అర్థం ఇలా ఉంటుంది: నా కోసం నీ ప్రాణాన్ని నిజంగా వాస్తవంగా ధారపోస్తావా? నీ స్వంత బలహీనతలు, దుర్బలతల గురించి నీకు కొంచెమే తెలుసు. ఈ రాత్రే సూర్యోదయానికి ముందు, కోడి కూయక ముందే నేనెవరో ఎరుగనని నీవు 3 సార్లు నన్ను ఉపేక్షిస్తావు అని నేను ప్రతిగా జవాబిస్తున్నాను. ప్రాణాన్ని ధారపోయకుండా నాతో ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి నీవు 3 సార్లు పిరికితనంతో నన్ను ఉపేక్షిస్తావు. అద్భుతమైన ప్రభు భవిష్యత్ జ్ఞానాన్ని మనం గమనించాలి. అంత గొప్ప వీరుడు అంత త్వరగా పడిపోవడం ఎంత అసంభవంగా కనిపిస్తుంది. అయినా మన ప్రభు అంతా ముందే చూశాడు. మనం అద్భుతమైన యేసు దయను, వినమ్రతను గమనించాలి. ఆయనకు తన ప్రధాన శిష్యుని బలహీనత, దుర్బలతల గురించి పరిపూర్ణంగా తెలుసు. అయినా ఆయన అతన్ని తిరస్కరించకుండా పడిపోయిన తర్వాత అతన్ని లేపాడు కూడా. బలహీనమైన సహోదరుల పట్ల క్రైస్తవులు బాగా జాలి, సౌమ్యత భావాలు గల వ్యక్తులుగా ఉండాలి. ధ్యానం కోసం అనేకులు చాలా దూరంగా పడిపోయే శిఖరమే ఆత్మవిశ్వాసం.